శ్రీ గురుభ్యో నమః. అందరికీ జై శ్రీరామ్. పూర్వం మాల్యవంతం అనే ఒక పర్వతం పైన కేసరి అనే మహాయోధుడు నివసిస్తూ ఉండగా అక్కడికి వచ్చిన కొంతమంది ఋషులు సంబసాధనుడు అనే ఒక రాక్షసుడు తనని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పగానే గోకర్ణానికి చేరుకొని సంబసాధనుడిని సంహరించడంతో పాటు అక్కడున్న ఇద్దరు రాక్షసులు ఏనుగు రూపాల్లో తిరుగుతూ ఉండగా ఋషులందరినీ నాశనం చేస్తున్నారని తెలుసుకున్న కేసరి ఆ ఇద్దరి ఏనుగులు తొండాలు పట్టుకొని గరగరా తిప్పి ఒకదానికేసి కొట్టి వాళ్ళిద్దరిని చంపేసిన తర్వాత ఋషులు ఎంతో సంతోషపడిపోయి అంజనాదేవి అనే సుందరిమణినిచ్చి ఆ కేసరికి వివాహం చేశారమ్మా. వాళ్ళిద్దరి దాంపత్యానికి నేను హనుమంతుడిని వాయుదేవుడు అనుగ్రహంతో జన్మించాను తల్లి అని చెప్తూ ఉండగా ఎంతో సంతోషపడిపోయిన సీతామాత సంతోషాన్ని మరింత రెట్టింపు చేయడానికి హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరాన్ని అమ్మవారి చేతిలో పెడుతూ ఈ ఉంగరాన్ని చూడగా నీకు ముగ్గురు గుర్తుకొస్తారనేసి రాముడు చెప్పాడమ్మా అని చెప్పగానే అమ్మవారు దాన్ని పట్టుకొని కౌగిలించుకొని రాముడే తన కోసం వచ్చినట్టు అంత సంతోషపడిపోతూ హనుమంతుడి కేసి చూసి చిన్న చీమ కూడా ఈ లంకలోకి అడుగు పెట్టలేదు, రావణాసుడు పరిపాలనలో ఉన్న ఈ లంకలోకి చిన్న చీమ కూడా అడుగు పెట్టలేదు నాయన. కానీ నువ్వు గోవు అడుగు పెడితే ఎంత అడుగవుతుందో ఆ అడుగులో ఉన్న నీరుని దాటినంత సులువుగా ఈ సముద్రాన్ని దాటి వచ్చేసావు తండ్రి, నువ్వు ఎంతో గొప్పవాడివి, నిన్ను నేను తక్కువ అంచనా వేశాను అంటూ అమ్మవారు పలు విధాలుగా ఆయన్ని ప్రశ్నించింది. రాముడు ఎలా ఉన్నాడు, లక్ష్మణుడు ఎలా ఉన్నాడు, రాముడు స్నేహితుడైన సుగ్రీవుడు ఎలా ఉన్నాడు అనగానే అందరూ కుశలంగా ఉన్నారంటే అందరూ కుశలంగా ఉంటే ఇంతవరకు నా కోసం ఎందుకు రాలేదు రాముడు అని ప్రశ్నించగా నీవు ఇక్కడ ఉన్నావని రాముడికి తెలియదు కాబట్టి ఇంకా రాలేదు తల్లి, నేను పోయి రాముడికి చెప్పగానే రాముడు ఒక్క బాణంతో సముద్రాన్ని ఎండగట్టైనా సరే ఇక్కడికి వచ్చి ఇంద్రుడు శచీదేవిని తీసుకుపోయినట్టు నిన్ను తీసుకుపోతాడమ్మా.